ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ క్వశ్చన్ నేర్చుకుందాం. ప్రూవ్ దట్ √5 ఈజ్ ఇరేషనల్. ఇరేషనల్ నెంబర్ అంటే ఏంటిదంటే ఒకటితో కానీ ఆ నెంబర్తో కానీ భాగించబడితే దాన్ని రేషనల్ నెంబర్ అంటున్నాడు. చూడండి, లెట్ √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. మనం రేషనల్ నెంబర్ అనుకుంటున్నాం. ఒకటితో ఆ నెంబర్తోనే కాదు అన్నిటితో భాగించబడుద్ది అని మనం అనుకుంటున్నాం. దాన్ని ఎలా రాస్తున్నాం అంటే √5 a/b అని ఈ ఫార్ములాని మనం రాసుకున్నాం. a/b హియర్ a/b ఆర్ కోప్రైమ్స్ అంటే ఏబీలు పక్కనే ఉండే నెంబర్లు అని మనం అనుకుంటున్నాం. నెక్స్ట్ చూడండి, √5 a/b అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఉన్న బి ఇటు సైడ్ వెళ్ళిపోయింది. ఇక్కడ బైలో ఉంది, అటువైపు వెళ్తే ఏమవుద్ది, ఇంటూ అవుద్ది. √5 ఇంటూ ఇక్కడ ఉన్న బి అటు వెళ్ళిపోయింది. బి ఈక్వల్ టు ఇక్కడ ఏ ఒకటే ఉంది కదా, ఏ ఉంది. √5b ఈక్వల్ టు ఏ. ఇక్కడ నుంచి ఇలా రాసాం. దీని తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు పక్కల స్క్వేర్ని వేస్తున్నాం. చూడండి, √5bకి హోల్ స్క్వేర్ పెట్టాం, సింగిల్ ఏకి స్క్వేర్ పెట్టాం. ఇలా రెండింటికి స్క్వేర్ పెట్టేసాం. ఇక్కడున్న స్క్వేరు ఇక్కడున్న రూటు క్యాన్సిల్ అవుద్ది. స్క్వేరు రూటు పోయింది, మిగిలింది ఏంటి 5. బీకి కూడా కదా ఈ స్క్వేరు, b² 5b² ఇక్కడ మిగిలింది. ఈక్వల్ టు a² లాగే ఉంది. దీని మొత్తాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే ఈక్వేషన్ 1 అనుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, 5 డివైడ్స్ a². ఈ a²ని 5 అనేది డివైడ్ చేస్తుందంట. ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ. దీన్ని ఏ అనేది కూడా డివైడ్ చేసింది. కాబట్టి ఏమనుకుంటున్నా అంటే ఏ ఈక్వల్ టు 5k అని మనం రాసుకుంటున్నాం. ఏ ప్లేస్లో మనం ఏం రాయాలి, 5k అని రాయాలి. చూడండి, ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఇక్కడ ఉన్న ఈక్వేషన్ 1ని ఇక్కడ రాసిన చూడండి, 5b² ఈక్వల్ టు a². ఈక్వేషన్ 1 ఇక్కడ రాసేసాం. ఇందులో చూడండి, 5 లాగా రాసాం, b² ఈక్వల్ టు ఏ ప్లేస్లో 5kని ఇక్కడ పెట్టేసాం. ఏకి స్క్వేర్ ఉంది కదా, టోటల్ స్క్వేర్ పెట్టాం. ఏ ప్లేస్లో ఏం పెట్టాం, 5k. ఇక్కడ 5k పెట్టేసి స్క్వేర్ పెట్టేసాం. నెక్స్ట్ చూడండి, 5 లాగా ఉంది, b² ఈక్వల్ టు 5² అంటే 25. 5 × 5 ఎంత, 25. k కూడా స్క్వేర్ ఉంది కదా, k² 25k² అని నేను రాశాను. నెక్స్ట్ చూడండి, పైన ఉన్న ఈ 5కి ఏం చేస్తున్నా అంటే /5 వేస్తున్నా, ఈ 25కి /5 వేస్తున్నా. ఇక్కడున్న 5 ఇక్కడున్న 5 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 25 ఉంది కదా, కింద నేను 5 రాసా. ఈ 5 25లో ఎంత క్యాన్సిల్ అవుద్ది, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది, 5 టైమ్స్ పోయింది. కాబట్టి ఇక్కడ ఓన్లీ 5 పెట్టా. 25 5లో ఎన్నిసార్లు పోయింది, 5 టైమ్స్ పోయింది. కాబట్టి 5 ఇక్కడ మిగిలిపోయింది. k² లాగే రాసాం. 5k² రాసాం. ఈక్వల్ టు పెట్టాం, b² లాగా మిగిలింది. ఇక్కడ పైన 5 కింద 5 ఉంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి, ఏమీ రాలేదు. ఓకేనా, ఈ పాయింట్ మీకు అర్థమైందా. పైన /5 వేసాం కాబట్టి 2 5లు పోయినాయి, ఏమీ లేదు, b² మిగిలిపోయింది. ఈక్వల్ టు 25కి /5 వేసాం కాబట్టి 5 25లో 5 టైమ్స్ పోయింది కాబట్టి 5 × k². ఇది రాసాం. ఇది మా లాస్ట్ వచ్చిన ఈక్వేషన్. ఇందులో చూడండి, ఇక్కడ మన పాయింట్ ఏం రాసాం, 5 డివైడ్స్ a². ఇట్ ఆల్సో డివైడ్స్ ఏ అని రాసాం కదా. ఇప్పుడు బీకి కూడా సేమ్ అలానే రాద్దాం. 5 డివైడ్స్ b². ఇట్ ఆల్సో డివైడ్స్ బి. అక్కడ రాసిన పాయింటే ఇక్కడ బి అని పెట్టి రాద్దాం. రెండింటితో డివైడ్ అవుతుందంట 5. బోత్ ఏ అండ్ బి, ఏ అనేవి బి అనేవి రెండు హ్యావ్ 5 యాజ్ ఏ కామన్ ఫ్యాక్టర్. ఏలో బిలో రెండిట్లో 5 డివైడ్ అవుతుంది. ఎలా చూడండి, ఇక్కడ 5 డివైడ్స్ అని పెట్టినాం, ఇక్కడ 5 డివైడ్స్. రెండు నెంబర్లో అంట 5 క్యాన్సిల్ అవుద్దంట. ఓకేనా, క్యాన్సిల్ అవుద్ది కాబట్టి దీన్ని ఏమంటున్నాడు, బట్ దీస్ కాంట్రడిక్ట్స్ ది ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కోప్రైమ్స్. ఇందులో ఏ అనేది బి అనేది కోప్రైమ్స్, పక్కన నెంబర్లు అయితే 5 రెండిట్లో డివైడ్ అవ్వదు. కాబట్టి మన అజంప్షన్ తప్పు. ఓకేనా, ఇక్కడ సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. పక్కన నెంబర్లు కాదు, కోప్రైమ్స్ కాదు, ఇది కాదు అని చెప్తున్నాడు. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని అనుకొని లాస్ట్లో ఏం రాయాలి, √5 ఈజ్ అన్ ఇర్రేషనల్. √5 అనేది ఇర్రేషనల్ నెంబరే, ఒకటితో లేకపోతే ఆ నెంబర్తోనే భాగించబడుతుంది అని రాసుకున్నాం. ఈ పాయింట్ ఎందుకు రాసామంటే